వెలిసిన శివాలయాల్లో మొట్టమొదటి శివాలయం. పూర్వం అద్భుత శిల్ప కళాశోభితంగా వెలుగొందిన దేవాలయం. చాలా కాలం కాలగర్భంలోనే కలిసిపోయి తిరిగి వెలుగులోకొచ్చిన దివ్య ఆలయం. చిత్తూరు జిల్లా గుడిమల్లంలో కొలువైన శ్రీ పరశురామ ఆలయం గురించి ఈ రోజు మన ఊరి దేవుడి కార్యక్రమంలో ఆ పురాతన విశేషాల్ని తెలుసుకుందాం. గుడిమల్లం తిరుపతికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న గ్రామం. గుడిమల్లంలోని శ్రీ పరశురామేశ్వరుని ఆలయం ఎంతో చరిత్రను ఇనుమడింపజేసుకుంది. ఏర్పేడు మండలంలోని ఈ ఆలయం శాతవాహన నిర్మాణ శైలిని పోలి ఉంది. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం. తవ్వకాల్లో లభించిన శాసనాల ద్వారా 12వ శతాబ్దం విక్రమచోళుల కాలంలో దీన్ని పునర్నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. గర్భాలయం పైకప్పు గజవృష్ట ఆకారంలో ఉండడం గమనిస్తే చోళుల తర్వాత పల్లవులు కొంతకాలం ఆలయ నిర్వహణ కొనసాగించినట్లు తెలుస్తోంది. జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. మల్లం కాస్త గుడిమల్లంగా ఏర్పడగా చోళ పల్లవుల కాలం నుండి రాయల కాలం వరకు నిత్యం ధూప నైవేద్యాలతో కలకలలాడిన ఈ ఆలయం 1954 నుండి పూజలు నిలిచిపోవడంతో విగ్రహాలు కూడా చోరీకి గురయ్యాయి. ప్రవరార్చితలింగం కామదహం కరుణాకరలింగం. రావణ దర్ప వినాశ. ప్రస్తుతం భారత పురావస్తు శాఖ వద్ద ఆలయానికి చెందిన సాహిత్యం కూడా లేనప్పటికీ ఉజ్జయినిలో దొరికిన రాగి నాణాలపై గుడిమల్లం ఆలయ విరాట్ బొమ్మ మధుర మ్యూజియంలోనూ ఇలాంటి శిల్పమొకటి ఉన్నాయని తెలుస్తోంది. 9వ శతాబ్దం వరకు ఆరుబయటనే పూజలందుకుంటున్న శివలింగం చుట్టూ రాజవంశాలు గుడి నిర్మాణాలు చేపట్టాయి. ప్రణమామి సదా శివలింగం. ప్రాంగణంలో పార్వతి, సుబ్రహ్మణ్య స్వామి, సూర్య భగవానుడి విగ్రహాలతో ఆలయ నిర్మాణం జరగ్గా ఏకశిలపై శివుని అనేక రూపాలు చెక్కడం నాటి శిల్పుల విశిష్టతను చాటుతుంది. సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం. సిద్ధ సురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. భూగర్భ జలమట్టం ఈ లింగం కింద 350 అడుగుల లోతులో ఉన్నప్పటికీ ఒత్తిడి పెరిగిన సమయంలో ఆ నీళ్లు లింగంపై పడేలా నిర్మించడం వెనుక అద్భుతమైన ఆర్కిటెక్చర్ పరిజ్ఞానం కనిపిస్తోంది. అయితే ఆలయంలోని త్రిమూర్తుల శివలింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారనే విషయంపై ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ఇది స్వయంభుగా వెలిసిన నిజలింగమని భక్తుల నమ్మకం. కనక మహామణి భూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం. దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. శైవం వైష్ణం రెండిటినీ ప్రతిబింబిస్తున్న శ్రీ పరశురామేశ్వరుని ఆలయంలో విష్ణువు, బ్రహ్మ, శివుని ఆకృతులు ఒక్కటిగా పరశురాముడి పురుషలింగాకారంలో దర్శనమిస్తూ ఉండడం విశేషం. గొడ్డలి ధరించిన విష్ణువు ఆకృతిలోని ఈ శివలింగం నల్లరాతితో ప్రత్యేక శైలిలో చెక్కిన విధానాన్ని బట్టి ఈ విగ్రహం విలువైనదని చరిత్రకారుల అంచనా. స్థల పురాణం పరిశీలిస్తే ఈ చారిత్రక ఆలయాన్ని త్రిమూర్తుల శివలింగాన్ని దర్శించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు. కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం. సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. యుద్ధానికి
దారితీసింది. దాదాపు 14 ఏళ్లు సాగిన ఈ యుద్ధం ముగియకపోవడంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమై వారి భక్తిని మెచ్చాడని, తరువాత రెండుగా విచ్ఛిన్నమైన శివుడు ఇద్దరిలో ఏకమయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లనే లింగాకారంలో పరశురాముడు, చేతిలో వేటాడిన మృగంతో బ్రహ్మముఖంలో చిత్రసేనుడు వెలిసినట్లు భక్తుల నమ్మకం. సుదీర్ఘ చరిత్ర కలిగిన కట్టడం కావడంతో వారసత్వ సంపదగా పరిరక్షించేందుకు పురావస్తు శాఖ 1954 నుండి ఈ ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. దీంతో పూజలు, ఆలయ వ్యవహారాలన్నీ నిలిచిపోయాయి. పలు ప్రయత్నాల తరువాత కొన్ని నిబంధనలతో 2009 నుండి దేవాలయ కార్యక్రమాలకు అనుమతి పొంది దేవాదాయ శాఖ ఆధీనంలో ఆలయ నిర్వహణ సాగుతోంది.